పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులు ఆపాలని సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు రెడ్డి శంకర్రావు మాట్లాడుతూ ఇజ్రాయెల్ గత సంవత్సరం నుండి పాలస్తీనాపై జరిపిన దాడుల కారణంగా 85,000 మంది వరకు పాలస్తీనా పౌరులు మరణించడం జరిగిందన్నారు. వెంటనే ఐక్యరాజ్య సమితి కలగజేసుకుని శాంతిని నెలకొల్పాలని డిమాండ్ చేశారు. తక్షణమే ఇజ్రాయెల్ దాడులు ఆపాలని డిమాండ్ చేశారు. అక్టోబర్ 7వ తారీఖున ఇదే రోజు గాజా పైన పాలస్తీనా ప్రజలపైన అక్రమంగా అన్యాయంగా దుర్మార్గంగా ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించింది. నేటికి సంవత్సరం అవుతుంది. ఇప్పటికి 85,000 మంది చనిపోయారని ఈరోజు పత్రికా ముఖంగా మీడియా ముఖంగా ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి ప్రకటించిన పరిస్థితి వచ్చింది. మరి ఇందులో చిన్నపిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, గర్భిణీలు ఉన్నారు. ఇంతమంది ప్రజల మీద దురాక్రమణకు పాల్పడినటువంటి ఇజ్రాయెల్ పాలస్తీనా మీద చేస్తున్న ఈ దాడుల్ని ఐక్యరాజ్య సమితి కలుగు చేసుకుని ఆపాలని చెప్పి వామపక్ష పార్టీలు ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే సిపిఐ ఈరోజు ఇక్కడ ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నాం. తక్షణమే గాజా మీద దాడులు ఆపాలి, పాలస్తీనాని ప్రజలకి